ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరమో పొందుడి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. డూ నాట్ బీ కన్ఫార్మ్డ్ టు దిస్ వరల్డ్ but be transformed by the renewal of your mind, that by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect. Romans chapter 12 verse 2. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది మనము ఈ లోకాన్ని అనుసరించేవారుగా ఉండొద్దు అని, ఇంకొకరిలా మనం చేయకూడదు అని. ఏది కరెక్టో అది ఏది తప్పో అనేది మనము పరీక్షించి తెలుసుకుంటూ అసలు దేవునికి మన ఎడల ఉన్న ప్రణాళిక ఏమిటో గ్రహించి ఈ లోకంలో ముందుకు సాగాలి అని. ఈ లోకంలో చాలా మంది తమ సొంత ఆలోచన చేత నడవరండి. ఎదుటివారు ఏం చేస్తే అది వీరు చేయాలి, ఎదుటివారు ఎలా జీవిస్తుంటే అలా వీరు జీవించాలి. వారికి ఇల్లుంటే, వారికి మంచి ఉద్యోగం ఉంటే, వారికి ఏది ఉంటే అది కావాలంటారు. ఎదుటివారంటే ఎవరైనా కావచ్చు, వారు మన బంధువులో, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వారో ఎవరైనా అయి ఉండొచ్చు. అలానే మేము ఉంటాము, ఉండాలి అని అనుకుంటే పొరపాటే. కొంతమంది ఫీల్ అవుతుంటారు, అయ్యో అలాంటి జాబ్ నాకు లేదే, అలాంటి పిల్లలు నాకు లేరే, అలాంటి ఇల్లు నాకు లేదే, ఆ వ్యక్తి వలె నేను లేను అని ఇతరులను పోల్చుకొని బాధపడుతూ బ్రతుకుతూ ఉంటారు. అయితే దేవుడు మనల్ని ఎవరికి కాపీగా పుట్టించలేదండి. మనకు మనమే, మన జ్ఞానము, మన తలంపులు, మన శరీరము, మన కుటుంబము ఏదైనా కావచ్చు, మనకుండేది ఎదుటి వారికి ఉండాల్సిన అవసరమో లేదు, ఎదుటి వారికి ఉండేది మనకుండాల్సిన పని లేదు. అయినా సరే అనేక మంది ఎప్పుడు ఇంకొకరి జీవితాన్నే కోరుకుంటారు. వారికి ఇబ్బందులు లేవు, వారికి కష్టాలు లేవు, వారు మంచిగా ఉన్నారు, నేను లేను అని వారు చేసినట్లే చేయాలి అని అనుకుంటారు. అలా జీవించకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ షూస్ లేదా బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది లూజ్ అయినా అవుద్ది, టైట్ అయినా అవుద్ది కదండి. మీకోసం కుట్టినట్లు, మీకోసం చేయబడినట్లు ఉండదు కదా. మీకంటూ దేవుడు ఆల్రెడీ ఒక దానిని సిద్ధపరిచాడు. నీ సైజుకి తగినట్లుగా బట్టలు, నీ సైజుకి తగినట్లుగా చెప్పులు అన్ని రెడీగా ఉంటాయి. నీవు వెళ్ళి దాన్ని కొనుక్కోవాలి గాని వారిదే కావాలంటే పర్ఫెక్ట్ గా ఉండదు. ఉన్నట్లు అనిపించొచ్చేమో గాని కంఫర్ట్ గా ఉండదు. ఈ రోజున దేవుడు ఇవే విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. వారే దారిలో వెళ్తారో నేను అదే దారిలో వెళ్తాను, వారెలా జీవిస్తున్నారో నేను కూడా అలానే జీవిస్తాను, వారికి ఉన్నవన్నీ నాకు కావాలి అంటే దాని వలన దేవుడు మనలో ఉంచిన లేదా మన కోసము ఆయన సిద్ధపాటు చేసినటువంటి జ్ఞానము, బలము అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. మనము అసలు ఎందు నిమిత్తం నిర్మింపబడ్డామో, ఈ భూమిపైకి ఎందుకు వచ్చామో అనేది డైవర్ట్ చేయబడుతుంది. మరి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అంటే ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో, సంపూర్ణమైనదేదో, ముఖ్యంగా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని ముందుకు సాగాలండి. ఒక వ్యక్తి ఇష్టమేంటో మనము ఆ వ్యక్తిని అడిగితే చెబుతాడు కదండి. అప్పుడు మనకు అతని ఇష్టాలు, అభిరుచులు తెలుస్తాయి. అలాగే దేవుని చిత్తం ఏంటో ఎవరిని అడగాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయనే చెబుతాడు ఆయన చిత్తం ఏమిటో అని. భక్తుడు అంటున్నాడు, చెడ్డవాటిని అనుసరించక మంచి వాటిని అనుసరించండి అని. దేవుని చిత్తము అనేది ఎప్పుడు కూడా మనకు మంచి చేసేదిగానే ఉంటుంది కానీ చెడు చేసేదైతే కాదు కదండి. కొందరు డాక్టర్, కలెక్టర్ అవుదాం అని అనుకుంటారు కానీ కాలేకపోతుంటారు. అది దేవుని చిత్తం కాదేమో, నిన్ను ఇంకొక విధంగా వాడుకోవాలని అనుకుంటున్నాడేమో. దానికి కృంగిపోవద్దు, బాధపడిపోవద్దు. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన ఆలోచనలను అవే దేవుని అనుకొని ముందుకు వెళ్తారు. వేరే వారిని మనం ఫాలో అవ్వద్దు. ముఖ్యంగా ఈ లోకస్తులను, వారి యొక్క పనులను, వారి క్రియలను మనం అనుసరించొద్దు. మనందరిలో ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒక టాలెంట్ ని పెట్టాడు. దాన్ని గుర్తించి ముందుకు వెళ్ళాలి తప్పితే ఇంకొకరిని చూసి ఇలా నేను చెయ్యాలి అని అనుకోవద్దు. వారు ఏం చేస్తే అదే నేను చెయ్యాలి అని ఎప్పుడు కూడా తలంచవద్దు. మన మనసుని మార్చుకొని మనము రూపాంతరమో
పొందాలి. దేవుని చిత్తం ఏమిటో, ఆయన ప్రణాళికలేమిటో ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించి కనిపెట్టినప్పుడు ఉత్తమమైనవేమిటో దేవుడే మనకు బయలుపరుస్తాడు. అప్పుడు ఉత్తమమైన వాటి యందు మనము సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు నాయనా. అయ్యా, మనుషుల్ని ప్రభా మీ యొక్క స్వరూపమందు సృష్టించిన దేవుడవయ్యా. అయ్యా, ఒక్కొక్కరి పట్ల మీ యొక్క ప్రణాళిక గొప్పదిగా ఉంటుందంటున్నావయ్యా. అయ్యా, మరి తండ్రి, మీ యొక్క ఆలోచన వేరు, మా తలంపులు వేరు, మా మనసులో ఉన్న కోరికలు ఆశలు వేరు ప్రభా. మా పట్ల మీకున్నటువంటి ప్రణాళికలు ఆలోచనలు గొప్పవి ప్రభా. అయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని సరిచేశారు, బలపరిచారు, ఆదరించారు ప్రభా. అవునయ్యా, ఇంకొకరిని పోలి మేము నడుచుకోకూడదని అయ్యా, మరి తండ్రి, లోకానుసారమైనటువంటి మర్యాదను మేము అనుసరించవద్దని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, సరిచేశారు, ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. అయ్యా, వారికి ఉన్న ఆశలు, వారికి ఉన్న ఆశయాలు, వారికి ఉన్న కోరికలు అన్నిటినీ మీ సన్నిధిలో తండ్రి మొరపెడుతుండగా మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి బలపరచండి. అనారోగ్యముతో బలహీన పడిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికి వచ్చిన అనారోగ్యము వారిని ఏమి చేయదని ప్రభా. అయ్యా, వారిని మీరు ధైర్యపరుస్తురండి ప్రభా. అవునయ్యా, స్వస్థపరిచే దేవుడవు నీవు బిడ్డలకు తోడుగా ఉండగా ప్రభా, వారికి వచ్చిన బలహీనత, వారికి వచ్చిన శారీరక రుగ్మతలను చూసి భయం చెందే బిడ్డలుగా వారు ఉండకుండా సహాయం చేయండి. యేసు నామములో వారికి స్వస్థత దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. అయా, ముఖ్యంగా నా ప్రభా, లేమిని కొట్టివేసి సమృద్ధిని వారికి మీరు అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తొలగించండి. అన్యోన్య దాంపత్యము గలవారిగా వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అయా, ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ప్రభా, మీ యొక్క జ్ఞానము చేత వారికి అయా నింపి వారిని తండ్రి ఆ యొక్క ఉద్యోగము పొందుకునే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ముఖ్యంగా మీ చిత్తం ఏమిటో వారి పట్ల నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో ప్రభా మొరపెడుతుండగా సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. అయా, మరి తండ్రి, మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మరి గృహము నిర్మించుకున్న బిడ్డలు ప్రభా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క గృహము నిర్మింపబడ్డానికి సహాయం చేయండి. అయ్యా, సొంత గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు మీ యొక్క చిత్తమైతే ప్రభా, వారికి సొంత గృహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, విధవరాల పక్షముగా మీరు న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా నా తండ్రి, అయా మరి దేవా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. అయా, మీ యొక్క కృప కాపుదల వారిపైన ఉంచమని, మీ ఆత్మ చేత వారిని నింపమని ప్రభా. అయా, అనేకులకు తండ్రి వారు మాదిరికరంగా ఉండునట్లుగా ముఖ్యంగా నా ప్రభా, మరి వారి యొక్క పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపమని వేడుకుంటున్నాం. అయా, సువార్త చేస్తుండగా వచ్చేటువంటి ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా, మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను దీవించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా, మీ యొక్క కనికరము, మీ కటాక్షము ప్రతి బిడ్డపై ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకే
నజరైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.